ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 12 ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. ఇంకా ఈరోజు డైరెక్ట్ వర్కౌట్సే చూపిస్తున్నా. వర్కౌట్స్తోనే స్టార్ట్ చేసిన అనమాట డే. మార్నింగ్ అయితే వామ్ వాటర్ అండ్ గీ తాగేసిన. సో దెన్ ఫస్ట్ ఎక్సర్సైజ్ సింగిల్ లెగ్ రేస్ అనమాట. లెఫ్ట్ సైడ్ 20, రైట్ సైడ్ 20. ఇట్లా నేను ఈరోజు చూపించేది ఫుల్ బాడీ వర్కౌట్స్ అనమాట. నో రిపిటేషన్స్, 30 minutes కంటిన్యూస్గా. బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ సింగిల్ లెగ్ రేస్, లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ 20 కౌంట్. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ సైడ్ లంచెస్. ఇట్లా ఫస్ట్ నీ అప్ చేసి దెన్ లాటరల్గా నీ సైడ్కి బెండ్ చేస్తూ లంచెస్ ఇవ్వాలన్నమాట. ఇట్లా లెఫ్ట్ సైడ్ 15 అండ్ రైట్ సైడ్ 15. లంచెస్ అంటే కష్టమే కొంచెం, వీలైనంత వరకు బెండ్ చేయాలి లెగ్. సో ఇట్లా లెఫ్ట్ సైడ్ 15 చేయాలి, రైట్ సైడ్ 15 చేయాలి. ఫస్ట్ నీ అప్ చేసి నెక్స్ట్ లాటరల్గా దూరం వైడ్గా చేసి దెన్ లంచ్ చేయాలన్నమాట. సో ఇది 15 కౌంట్. నెక్స్ట్ ఆ తర్వాత సైడ్ లంచ్ విండ్ మిల్. లంచెస్ చేస్తూ ఇట్లా విండ్ మిల్ లాగా ఆల్టర్నేట్ సైడ్ టోస్ని టచ్ చేయాలి. ఆల్టర్నేట్ హ్యాండ్తోని ఆల్టర్నేట్ టోస్ టచ్ చేయాలన్నమాట. ఇది 20 కౌంట్. సో ఏవి రిపిటేషన్స్ లేవు, ఒక్కొక్క సింగిల్ టైమే చేయడం. సో తర్వాత స్క్వాట్ అండ్ కిక్. స్క్వాట్ పొజిషన్లో ఉండి లెఫ్ట్ సైడ్, మళ్ళీ స్క్వాట్ పొజిషన్లో ఉండి రైట్ సైడ్, అట్లా రైట్ అండ్ లెఫ్ట్ కలిపితే 1 సెట్, అట్లా 15 కౌంట్ చేయాలన్నమాట. 15 రిపిటేషన్స్ చేయాలి. సో స్క్వాట్ పొజిషన్లో ఉండాలి, లేసి కిక్ చేయాలి లెగ్స్. సో అట్లా బోత్ సైడ్స్ 1 కౌంట్, అట్లా 15 కౌంట్స్ చేయాలి. సో దెన్ ఆ తర్వాత స్క్వాట్ ఇన్ అండ్ స్క్వాట్ అవుట్. స్క్వాట్ ఇన్ చేసి జంప్ చేసి స్క్వాట్ అవుట్, అట్లా స్క్వాట్ ఇన్ అండ్ అవుట్ అనమాట. స్క్వాట్ పొజిషన్లో ఉండి జంప్ చేయాలి, మళ్ళీ అవుట్ అయ్యి మళ్ళీ లెగ్స్ని వైడ్ చేసి స్క్వాట్ చేయాలి, మళ్ళీ ఇన్, మళ్ళీ అవుట్, స్క్వాట్, అట్లా అనమాట. ఇవి 15 కౌంట్. నెక్స్ట్ ఆ తర్వాత వెంట్రల్ లంజెస్. మన బ్యాక్ని వెనకకి పుష్ చేసి ఆల్టర్నేట్ సైడ్ లెగ్ని బెండ్ చేయాలన్నమాట. నీ దగ్గర బెండ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ బెండ్ చేసినప్పుడు వేస్ట్ని కూడా లెఫ్ట్ సైడ్ ఇట్లా ప్రెస్ చేయాలి బ్యాక్ సైడ్. రైట్ సైడ్ నీ బెండ్ చేసినప్పుడు రైట్ సైడ్ ఇట్లా బ్యాక్ ప్రెస్ చేయాలి. సో ఇట్లా ఇవి 20 కౌంట్. నెక్స్ట్ ఆ తర్వాత విండ్ మిల్ కౌంట్. నార్మల్గా ఆల్టర్నేట్ టోస్ విత్ ఆల్టర్నేట్ హ్యాండ్ టచ్ చేస్తాం కదా. సో అట్లా ఇది కంటిన్యూస్గా ఆల్టర్నేట్ లెగ్ అండ్ ఆల్టర్నేట్ హ్యాండ్ అట్లా చేయాలి. ఇది 20 కౌంట్. దీని విండ్ మిల్ అంటారు. దెన్ ఆ తర్వాత వేస్ట్ పించర్స్ అనమాట. ఇట్లా సైడ్ లంజెస్ లాగా అనుకోవచ్చు. సో ఎల్బోని మన నీకి టచ్ చేయాలి. లెఫ్ట్ ఎల్బో లెఫ్ట్ నీ, రైట్ ఎల్బో రైట్ నీ, అట్లా బోత్ సైడ్స్ 20, లెఫ్ట్ సైడ్ 20, రైట్ సైడ్ 20 ఇట్లా చేయాలి. సో ఇది అయినాక ఇంచ్ వార్మ్స్, అంటే మనం వాక్ ఇన్ వాకౌట్ లాగా బెండ్ చేసి హ్యాండ్స్తో ముందుకు వాక్ చేస్తున్నట్టు చేసి ప్లాంక్ పొజిషన్లో ఉండి మళ్ళీ బ్యాక్ రావడం అనమాట. సో ఇది కొంచెం కష్టమే కానీ మెల్లగా చేస్తే ఈజీగానే ఉంటుంది. సో ఇది 10 కౌంట్ చేయాలి. సో ఇట్లా వాక్ చేసేటప్పుడు మెల్లగా ఇంచ్ ఇట్లా వాక్ చేస్తూ హ్యాండ్స్తోని మళ్ళీ బ్యాక్ రావాలన్నమాట. లైట్గా ప్లాంక్ పొజిషన్లో ఉండి మళ్ళీ బ్యాక్ రావడం. సో ఇట్లా ఇది 10 కౌంట్. దెన్ ఆ తర్వాత స్విమ్మర్స్. ఆల్టర్నేట్ లెగ్ ఆల్టర్నేట్ హ్యాండ్ ఇట్లా స్విమ్ చేసినట్టు రేస్ చేయాలి. ఇక్కడ నీ బెండ్ చేయొద్దు, నీ స్ట్రైట్గా ఉండాలి. సో అప్పర్ బాడీ రేస్ చేయాలి అండ్ ఇక్కడ కాఫ్ మజిల్ నుంచి పైకి రేస్ చేయాలన్నమాట. దెన్ ఆ తర్వాత స్నో ఏంజల్స్. సో ఇట్లా 2 లెగ్స్ని రేస్ చేస్తూ మళ్ళీ బ్యాక్ మన వేస్ట్ దగ్గర తీసుకురావాలి. సో ఇట్లా ఇవి 20 కౌంట్ చేయాలి. దెన్ ఆ తర్వాత సింగిల్ లెగ్ బ్రిడ్జ్. ఒక లెగ్ని ఫోల్డ్ చేసి ఇంకో లెగ్ని పైనకి రేస్ చేసి 45 degreesలో పైనకి లేపాలి. మన గ్లూట్స్ నుంచి పైనకి లేపాలి. ఇది లేపుతున్నప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ఇంకొక థై ఉంటుంది కదా, ఏదో మనం ఫోల్డ్ చేస్తామో ఆ ఇన్నర్ థైని పట్టేసినట్టు అవుతుంది. సో కొంచెం స్లోగా చేయండి, ఈజీ కాదు, ఇది చాలా కష్టం, అందుకే 10 కౌంటే చేయగలిగిన. దెన్ ఆ తర్వాత నార్మల్ గ్లూట్ బ్రిడ్జెస్. నీస్ని ఫోల్డ్ చేసి మన బ్యాక్ అదే గ్లూట్స్ ఉంటాయి కదా స్టిఫ్ చేసి, పొట్టను కూడా స్టిఫ్ చేసి ఇట్లా పైకి రేస్ చేస్తూ ఉండాలి. సో అది 20 కౌంట్. దెన్ ఆ తర్వాత నీ పుషప్స్. నార్మల్ ప్లాంక్లో ఉండి పుషప్స్ చేయాలి కానీ మొత్తం ఇట్లా హెవీ బాడీ ఉన్న వాళ్ళకి ప్లాంక్లో ఉండి పుషప్స్ చేయడం కష్టం. సో అట్లాంటి వాటికి మోడిఫికేషన్ అనమాట ఇది. నీ పుషప్స్ అనమాట. నీ మీద బరువు వేసి ఇంటర్లాక్ చేసి లెగ్స్ పుషప్స్ చేయాలి 20. దెన్ ఆ తర్వాత లెగ్ పుల్స్. ఇట్లా ప్లాంక్ పొజిషన్లో ఉండి ఆల్టర్నేట్ లెగ్స్ని బ్యాక్ సైడ్ పుల్ చేస్తున్నట్టు చేయాలి. ఆల్టర్నేట్ లెగ్స్ 15, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ 1 కౌంట్, అట్లా 15 చేయాలి. దెన్ ఆ తర్వాత హిప్ డిప్స్. సో స్ట్రైట్ ప్లాంక్ పొజిషన్లో వాడుకొని మన హిప్స్ని అటు ఇటు ట్విస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది హిప్ డిప్స్. ఇది 12 కౌంట్. ఇది కూడా కొంచెం కష్టమే. సో దెన్ ఆ తర్వాత డాంకీ కిక్స్. మన డాగ్ పోజ్లో ఉండి వెనకకి లెగ్స్ని కిక్ చేస్తూ ఉండాలి. ఇట్లా లెఫ్ట్ లెగ్ 20 times,
తర్వాత రైట్ లెగ్ 20 టైమ్స్. సో ఇదంతా బ్యాక్కి అండ్ పొట్ట మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది 20 కౌంట్, ఈచ్ లెగ్ 20. దెన్ ఆ తర్వాత హీల్ టచెస్. మనం నీస్ని ఫోల్డ్ చేసి హ్యాండ్స్తోని హీల్స్ని టచ్ చేస్తూ ఉండాలి. అప్పర్ బాడీని మన చెస్ట్ పార్ట్ని లేపి పైకి సో ఇట్లా టచ్ చేస్తూ ఉండాలి. ఇది 20 కౌంట్. నెక్స్ట్ ఆ తర్వాత హ్యాండ్ టు నీ, నీస్ని ఫోల్డ్ చేసి టూ హ్యాండ్స్ పైకి రేస్ చేసి మళ్ళీ 2 హ్యాండ్స్ని మన నీస్కి టచ్ చేయాలన్నమాట. హ్యాండ్ టు నీ అనమాట. ఇది 20 కౌంట్. ఓన్లీ నీ పార్ట్ వరకే రేస్ చేయాలి. సో ఇట్లా. దీని తర్వాత నెక్స్ట్ వుడ్ చాపర్స్. మనం స్టాండింగ్ పొజిషన్లో అంటే కొంచెం 45 degrees యాంగిల్లో బెండ్ అయ్యి వెనకాలకి వుడ్ చాపర్స్ లాగా ఇట్లా 2 హ్యాండ్స్ని రేస్ చేసి లెఫ్ట్ సైడ్ 20 కౌంట్, రైట్ సైడ్ 20 కౌంట్ చేస్తూ ఉండాలి. సో ఈచ్ సైడ్ 20. దెన్ ఆ తర్వాత బేబీ పోజ్లో ఒక స్ట్రెచెస్ లాగానే అనమాట. అది బేబీ పోజ్లో ఒక 45 seconds అట్లే పట్టుకొని ఉండాలి. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ స్ట్రెచ్ చేయాలి. ఈ స్ట్రెచ్ చేసినప్పుడు మన 2 హ్యాండ్స్ 2 హీల్స్ని టచ్ చేయాలి, కానీ నాకు టచ్ చేయలేకపోయినా సో మ్యాక్సిమం నాకు అయినంత వరకు స్ట్రెచ్ చేసినాను అనమాట. సో ఇది ఇవాళ ఫుల్ బాడీ వర్కౌట్స్. బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చు. సో రిపిటేషన్స్ ఏం లేకుండా 30 minutes కంటిన్యూస్గా చేయొచ్చు. మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి. ఎట్లయినా కొంచెం ఆయాసం అనేది వస్తుంటుంది. సో బ్రేక్స్ తీస్తూ ఈజీగా చేసేయచ్చు అన్నట్టు. ట్రై చేయండి మీరు కూడా. సో ఇంక ఈరోజు సండే కదా, ఓన్లీ వర్కౌట్సే చేసిన. సో 30 minutes అంటాం, కానీ ఈజీగా 45 minutes అట్లా పడుతుంది. ఎందుకంటే మనం బ్రేక్స్ తీసుకుంటూ చేస్తాం కదా. సో ఇది వాళ్ళ వర్కౌట్. ఇంకా వర్కౌట్స్ అయినాక స్ట్రెచెస్ ఆర్ కంపల్సరీ కదా టు కూల్ అవర్ బాడీ. సో ఖచ్చితంగా స్ట్రెచెస్ చేయండి అండ్ బిఫోర్ ఎక్సర్సైజ్ వార్మప్ కూడా చేయండి. సో ఇది Day 12 of 75 days హార్ట్ ఛాలెంజ్. సో మొత్తానికి ఇక వర్కౌట్స్ చేసేసిన. దెన్ ఇంకా ఫ్రెష్ అయిపోయాను అనమాట. దెన్ బ్రేక్ఫాస్ట్కి ఏం తినలేదు, జస్ట్ ఒక బనానా తినేసిన. లంచ్ చేసేసిన. డైరెక్ట్ లంచ్లోకి వెజిటబుల్ బిర్యానీ చేసిన. అన్ని బీన్స్, టమాటో, క్యారెట్స్, పన్నీర్, ఇంకేం వేసిన, ఆలు, ఇవన్నీ వేసి మంచిగా వెజ్ పులావ్ అనుకోవచ్చు. బిర్యానీ కాదు కానీ వెజ్ పులావ్ లాగా చేసిన. సో వెజ్ పులావ్ కాంబినేషన్గా బీట్రూట్ రైతా చేసిన అనమాట. క్యుకుంబర్ రైతా, ఆనియన్ రైతా ట్రై చేసిన, క్యారెట్ రైతా కూడా ట్రై చేసిన. సో ఫస్ట్ టైం బీట్రూట్ రైతా ట్రై చేస్తున్నా. సో కొంచెం అంటే డైల్యూట్లో ఎక్కువైపోయింది, అంటే సాల్ట్ ఎక్కువ అయ్యేసరికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసిన అనమాట. లేకపోతే కొంచెం థిక్గా చేసుకుంటే బాగుంటుంది. సో ఇది వాటి లంచ్ నాది, వెజిటబుల్ బిర్యానీ విత్ బీట్రూట్ రైతా. సో ఇంకా దీని తర్వాత వ్లాగ్ ఏం దిగలేదు. సో ఇంకా ఈరోజు సండే కదా, కొంచెం పెండింగ్ హోంవర్క్స్ అవి ఉంటే ఇంకా చేపించేసి గిన్నెలు అవి తోమేసి ఇంకా వాక్ చేసిన ఒక 1/2 hour అంతే. సో దేర్ ఇట్స్ మై డే. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా యూజ్ అవుతాయి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.